హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. మల్టీ కలర్ దోశలు వేద్దామా ఫ్రెండ్స్? సూపర్ రెయిన్బో కలర్స్. సో ముందుగా మిక్సీ జార్లో అల్లం, పచ్చిమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఎల్లో కలర్ కోసం కందిపప్పుని ఇలా చక్కగా ఉడికించేసుకొని పేస్ట్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత బీట్రూట్ కలర్ తెలుసు కదా, రెడ్, అండ్ క్యారెట్ కలర్ ఆరెంజ్, ఇంకొంచెం లైట్గా కలిపితే పింక్. అలాగే టమోటా రెడ్ కలర్ వచ్చేస్తుంది. గ్రీన్ కలర్కి ఈ పాలకూరన్న వేయచ్చు, లేదా మునగాకు, పుదీనా, కొత్తిమీర మీ ఇష్టం. సో ఇలా దోశ బ్యాటర్లో సాల్ట్ వేసేసి బాగా కలిపేయండి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దోశ బ్యాటర్ గట్టిగా ఉండాలి. ఎందుకంటే మనం పేస్ట్ చేసేటప్పుడు కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేస్తాం కాబట్టి ఇది గట్టిగా ఉండాలి. సో ఇలా ప్రతి బౌల్కి కూడా మనం అల్లం పేస్ట్ ఉంది కదా, జీలకర్ర అల్లం పేస్ట్ వేసేయండి. ఆ తర్వాత ఒక్కొక్క కలర్కి ఒక్కొక్కటి కలిపేసుకోండి. సో మీరు వేసే దోశల కన్సిస్టెన్సీని బట్టి మీరు ఈ తీసుకునే క్వాంటిటీని మీరు పెంచుకోండి. సో ఇలా క్యారెట్, బీట్రూట్, టమాటో మరియు పప్పుతో ఎల్లో కలర్ వస్తుంది. పప్పు కానీ లైట్గా కానీ ఉంటే కనుక కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే మనకి ఎల్లో కలర్ ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే గ్రీన్ కలర్. సో పాలకూర అయితే కొంచెం గట్టిగా ఉంటుంది. ఇది మనం పుదీనా, కొత్తిమీర, ఇంకా మునగాకు వేసాం. తర్వాత టమాటో కెచప్ అయితే మంచి పండు మిర్చి కలర్ లాంటిది వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా న్యాచురల్ అండి, అండ్ హెల్దీ కూడా. చూసారా? సో ఇలాంటి వెరైటీస్ కోసం వెరైటీ కిట్టు ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ వీడియోస్ చివరి వరకు చూడండి. మంచి టేస్టీ అయిన రెసిపీ మీకు దక్కుతుంది. సో ఇలా కలుపుకున్న ప్రతి కలర్కి కూడా మన దోశ బ్యాటర్ వేసుకొని కలర్ మరీ లైట్ అయిపోకుండా చూసుకొని వేసుకొని అన్నిటికి కూడా బాగా కలిసేలాగా కలిపేయండి. సో ఒక 5 మినిట్స్ కానీ పక్కన పెట్టారంటే కలర్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి ఊరుతుంది. సో మీకు ఒకవేళ కనుక కొంచెం ఎక్కువ వాటర్ అయ్యి దోశలు రావట్లేదు అనుకుంటే కొంచెం ఇడ్లీ రవ్వ కానీ బొంబాయి రవ్వ అయితే త్వరగా కలిసిపోతుంది. సో ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది కలిపేస్తే మనకి పిండి గట్టి పడుతుంది. లేదు అంటే బియ్యం పిండి కూడా లైట్గా కలుపుకోవచ్చు. ఇలా అన్ని కలర్స్ కూడా చక్కగా రెడీ చేసేసుకోండి. నెక్స్ట్ ప్యాన్ వేడి చేసుకొని ఒక్కొక్క కలర్ దోశ ఒక్కొక్క కలర్లో చక్కగా వేసేయండి. అంతే, పిల్లలు మంచి ఎంజాయ్ చేస్తూ తింటారు. అలాగే కొంచెం హెల్తీగా ఇంట్లో వాళ్ళకి కూడా మనం ఇవ్వచ్చు అనమాట. దోశతోనే మంచి ప్రోటీన్ని అందించవచ్చు. అలాగే మనకి కూరగాయల్లో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా అందుతాయి. అలాగే చూడడానికి కూడా అందంగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీకు నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ వేల మంది చూస్తున్నారు, మరి వేల మంది సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది కదా. థ్యాంక్ యూ.